श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करम्. శ్రీ గురుభ్యో నమః. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 346 శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం అనమాట. నిన్న మనం ఒకటే శ్లోకాన్ని చెప్పుకోగలిగాం. ఈరోజు మరో శ్లోకాన్ని కూడా వినేద్దాం. సమ్యగ్ వివేకస్ఫుటబోధజన్యో విభజ్య దృగ్దృశ్య పదార్థతత్వం చినత్తి మాయాకృతమోహబంధం యస్మాద్విముక్తస్య పునర్న సంస్మృతిః. ఇప్పుడు దీని ప్రతిపదార్థం చూస్తే సమ్యక్ వివేక, సమ్యక్ సత్యాసత్యాలను సరిగ్గా వేరు చేసే జ్ఞానం, స్ఫుట బోధజన్య స్పష్టమైన నిశ్చయాత్మకమైన జ్ఞానం వల్ల కలిగినది. దృక్ చూసేది అంటే ద్రష్ట, సాక్షి చైతన్యం. దృశ్య చూడబడేది, శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి మొదలైన దృశ్య పదార్థాలు. పదార్థతత్వము వాటి యథార్థ స్వరూపము. విభజ్య వేరు చేసి, చినత్తి పూర్తిగా తెంచేస్తుంది. మాయాకృత మోహబంధం మాయచేత కలిగిన మోహరూపమైన బంధాన్ని విముక్తస్య దాని నుండి విముక్తుడైన వానికి పునః నా సంస్మృతి మరల సంసార బంధం లేదు అంటూ వచ్చింది. ఇక్కడ అర్థం ఏంటంటే ద్రష్ట ఏది దృశ్యం ఏది అనే విషయాన్ని స్పష్టంగా విచారించి రెండిటి స్వరూపాన్ని వేరు చేసి తెలుసుకున్నప్పుడు కలిగే సమ్యక్ వివేకం మాయ చేత ఏర్పడిన మోహబంధాన్ని పూర్తిగా తెంచేస్తుంది. ఆ మోహబంధం నుండి విముక్తుడైన జ్ఞాని మళ్ళీ సంసారం బంధంలోకి రాడు అంటూ చెప్పడం జరుగుతుందన్నమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇక్కడ శంకరాచార్యుల వారు చెప్పే ముఖ్య విషయం ఏంటంటే బంధం ఆత్మకు వాస్తవంగా ఏర్పడలేదు, ఆత్మను అనాత్మతో తప్పుగా కలిపి తెలుసుకోవడం బంధంగా భావింపబడుతుంది అంటున్నారు. అందువల్ల విముక్తి అంటే కొత్తగా ఏదైనా సంపాదించడం కాదు, తప్పుగా ఉన్న జ్ఞానాన్ని తొలగించుకోవడం అంటున్నారు. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకోవడానికి నేను ఎవరు అనే ప్రశ్నను తీసుకోవాలి. శరీరము దృశ్యము, నేను నా శరీరాన్ని చూస్తున్నాను, అందువల్ల శరీరం ఏమైంది? దృశ్యమైంది. నేనేమయ్యాను? ద్రష్ట అయ్యాను. ఇంద్రియాలు దృశ్యం, నా కళ్ళు, చెవులు, చర్మము మొదలైన ఇంద్రియాల ద్వారా నేను విషయాల్ని తెలుసుకుంటున్నాను, అందువల్ల ఇంద్రియాలు కూడా మనకి దృశ్యమే అవుతున్నాయి. మనస్సు కూడా మనకి దృశ్యమే అవుతుంది. ఎలా? నా మనసు ప్రశాంతంగా ఉంది, నా మనసు కలతగా ఉంది, నా మనస్సు కోపంలో ఉంది అంటే మనస్సులో వచ్చిన కోపాన్ని నేను తెలుసుకోగలుగుతున్నాను. కాబట్టి కోపం దృశ్యం, మనస్సు దృశ్యం, వాటిని తెలుసుకునేది ద్రష్ట. బుద్ధి కూడా ఇక్కడ దృశ్యం అయిపోతుంది. ఎలా? నేను ఈ విషయాన్ని నిర్ణయించాను, నా నిర్ణయం తప్పైంది అని కూడా మనం తెలుసుకుంటున్నాం, అందువల్ల బుద్ధి కూడా దృశ్యమే అవుతుంది. అయితే మరి ద్రష్ట ఎవరు? శరీరాన్ని, ఇంద్రియాలని, మనస్సును, బుద్ధిని తెలుసుకుంటున్న సాక్షి చైతన్యమే ద్రష్ట అన్నమాట. అదే ఈ శ్లోకంలోని హృదయం. స్ఫుటబోధజన్య అని ఎందుకన్నారు? ఇక్కడ కేవలం బుద్ధితో ఒక నిర్ణయానికి రావడం సరిపోదు. నేను శరీరం కాదు అని నోటితో చెప్పడం ఒకటి, శరీరం దృశ్యం, దాన్ని తెలుసుకునే చైతన్యం నేను అని శాస్త్రబోధ ద్వారా స్పష్టమైన నిశ్చయం కలగడం మరొకటి మనకి. అందుకే స్ఫుటబోధ అన్నారంటే స్పష్టమైన జ్ఞానం అన్నారు. శ్రవణం ద్వారా వేదాంత వాక్యాన్ని తెలుసుకోవాలి, మననం ద్వారా సందేహాలను తొలగించుకోవాలి, నిధిత్యాసల ద్వారా ఆ జ్ఞానంలో స్థిరపడాలి. అప్పుడు వివేకం కేవలం ఒక భావనగా కాకుండా జీవితాన్ని మార్చే జ్ఞానంగా మారుతుంది. మాయాకృత మోహబంధం అన్నారు ఇందులో. అయితే ఇక్కడ మాయ యొక్క ప్రధానం పని ఏమిటి? మనకి ఉన్నదాన్ని మరొక విధంగా చూపించడం. ఉదాహరణకి చీకట్లో తాడు చూసి పాము అని అనుకోవడం. పాము నిజంగా తాడులోకి వచ్చి చేరలేదు మనకి. తాడు ప్లస్ అజ్ఞానం ఈక్వల్ టు పాము అనే భ్రాంతి. అదేవిధంగా ఆత్మ ప్లస్ అవిద్య ప్లస్ దేహాత్మ బుద్ధి, ఇది ఉంటే నేను ఈ శరీరం అనే భ్రాంతి కలుగుతుంది. దాని నుండే మనకి నాకు ఇది కావాలి, ఇది వద్దు, అతను అవమానించాడు, నేను ఓడిపోయాను, నేను గెలవాలి, నా పేరు, గౌరవం, నా సంపద, ఇలా అనేక మోహాలు ఏర్పడతాయి. అందుకే శ్లోకంలో మోహబంధం అంటుంది ఈ శ్లోకం.
ఈ శ్లోకానికి మనకి సన్నిహితమైన గీతాభావం క్షేత్రజ్ఞ వివేకం అన్నమాట. అందులో ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యాభిధీయతే ఇదద్యో వేత్తి తం ప్రాహు క్షేత్రజ్ఞ ఇది తద్విధః క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్ జ్ఞానం మతం మమ అంటారు. యత్ జ్ఞానం తత్ జ్ఞానం మమ మతం అని అన్వయం అనమాట మనకి. అంటే ఈ శరీరం క్షేత్రం, దీనిలో తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు, అన్ని శరీరాల్లో ఉన్న క్షేత్రజ్ఞుడిగా నన్ను తెలుసుకో అంటున్నారు కృష్ణ పరమాత్మ. దీనికంటే ముందుగా మనం ఆ వివరాలకు వెళ్ళిపోయే ముందు ఆ క్షేత్రజ్ఞ విభాగం గురించి చెప్పుకోబోయే ముందు ఉపనిషత్తుల్లో మనకి యద్వాచానుభూతితం ఏన వాగాభ్యుజ్యతే తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం ఎదిదముపాసతే అంటారు. అంటే యత్ వాచ అనభ్యుదితం ఏన వాక్ అభ్యుజ్యతే తత్ ఏవ బ్రహ్మ త్వం విద్ధి యత్ ఇదం ఉపాసతే తత్ నా అంటారు. అంటే వాక్కు దేన్ని వ్యక్తపరచలేదో కానీ దాని వల్లనే వాక్కు వ్యక్తం అవుతోంది, అదే బ్రహ్మ అని తెలుసుకో. ఇక్కడ కూడా మనకి అదే పద్ధతి. వాక్కు దృశ్యం దాన్ని తెలుసుకునేది వేరు, మనసు దృశ్యం దాన్ని తెలుసుకునేది వేరు, బుద్ధి దృశ్యం దాన్ని తెలుసుకునేది వేరు, చివరికి తెలుసుకునేది సాక్షి చైతన్య స్వరూపం అన్నమాట. దృశ్యం అంతా మారుతుంది, ద్రష్టగా ఉన్న చైతన్యం మారదు. ఈ రెండిటి యథార్థ స్వరూపాన్ని స్పష్టంగా వేరు చేసి తెలుసుకోవడమే సమ్యక్ వివేకం. అదే మోహబంధాన్ని తెంచుతుంది. ఈ విషయాన్ని మనకి చిన్మయానంద స్వామి వారు ఎలా చెప్తున్నారో కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈయన అంటున్నారు, ఏ విధంగా దృక్కుని దృశ్యాన్ని అంటే క్షేత్రజ్ఞుణ్ణి క్షేత్రాన్ని విడదీసి తెలుసుకోగలమో భగవద్గీతలో 13వ అధ్యాయంలో వివరించబడింది మనకి. వివేకంతో స్పష్టంగా చూసి అర్థం చేసుకోవడం నుండి సరి అయిన జ్ఞానం కలుగుతుంది అంటున్నారు. ఈ సమ్యక్ జ్ఞానం వల్ల దృశ్యం కంటే భిన్నంగా దృక్కుని స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. ఈ గుర్తింపు దృఢపడినప్పుడు సంశయాలన్నీ వాటంతటవే తొలగిపోతాయి. దృక్ దృశ్య వేదాంతంలో వాడబడే ఒక ప్రత్యేక సమాసం ఇది. ఇందులో ఎంతో అర్థం ఇమిడి ఉంది అంటున్నారు ఈయన. చూసేవాడు చూడబడేది, వీరిని మాత్రమే ఈ పదప్రయోగం సూచించడం లేదు. వినేవాడు వినబడేది, వాసన చూసేవాడు వాసన చూడబడేది, రుచి చూసేవాడు రుచి చూడబడేది, సృజించేవాడు సృజించబడేది, తెలుసుకునేవాడు తెలియబడేది. ఈ విధంగా ఈ సమాసం విషయీ విషయ సంబంధంగా గుర్తింపబడే స్వరాన్ని సూచిస్తోంది అంటున్నారన్నమాట. ఈ విధంగా స్పష్టమైన వివేకంతో సమగ్రమైన జ్ఞానంతో దృక్కు దృశ్యము కూడా ఆత్మ చైతన్యంలో కనిపించే భ్రమలేనని స్పష్టంగా గ్రహించగలుగుతారు. ఎక్కడ ఏ భేదం కనిపించినా అదంతా కూడా ఉన్న ఏకైక సత్యంలో గోచరించే భ్రమలు మాత్రమే అంటున్నారు ఈయన. దృక్దృశ్యాలు రెండిటికీ ఇదే ఆధారం, అధిష్టానం. ఒకే సత్యము దృక్కుగా దృశ్యంగా విడిబడి వ్యక్తం అవుతోంది మనకి. జాగ్రత్తావస్థలోని మనస్సే స్వప్న ప్రపంచానికి చూసే ద్రష్టకి కూడా ఏ విధంగా ఆధారంగా ఉంటుందో అదే విధంగా ఇది కూడా సంభవిస్తుంది. రెండుగా కనిపించినా ఉన్న తత్వం ఒక్కటే అంటున్నారు. సత్యాన్ని ఈ విధంగా గ్రహించినప్పుడు ఆవరణ ఫలితాలైన విక్షేపాలన్నీ కూడాను అంతమైపోతాయి. వాసనలన్నింటినీ అది క్షయం చేస్తుంది. ఈ జ్ఞానం అవిద్యను అవిద్యా కార్యాలను నశింపజేస్తుంది. అజ్ఞానం వల్ల కలిగే భ్రమదృశ్యాల వల్లనే మనకు బంధం వస్తుంది. శరీరము మనసు బుద్ధులతోటి తాదాత్మ్యం చెంది బాధలను అనుభవిస్తున్నాం మనం. ఇవన్నీ కూడా పుటబోధ వలన సమిజ్ఞానం వలన నశిస్తాయి అంటున్నారు ఈయన. సత్యాన్ని స్పష్టంగా గ్రహించడం వల్ల మాత్రమే అవిద్యాజనితమైన భ్రమలన్నీ నశిస్తాయి. వ్యక్తికి పూర్ణమైన ముక్తి లభిస్తుంది. వ్యక్తి వేరుగా లేనని, ఉన్నదంతా తానేనని గ్రహిస్తాడు. అలాంటి జ్ఞానికి మాయలు పోవడం కారణంగా మాయాకార్యమైన సంసారంలోకి మళ్ళీ తిరిగి రావడం అంటూ జరగదు అంటూ ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. మనం ఇందులో చెప్పుకున్నట్టుగానే ఈ భగవద్గీత 13వ అధ్యాయంలో క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటూ మనకు పెద్దలు చెప్తుంటారు. దాని లోపల మనకి 3 షట్కాల కింద మనకి భగవద్గీతను విడదీస్తే మొదటి షట్కంలో మనకి 1 నుంచి 6 వరకు త్వం పద విశ్లేషణ గురించి చెప్తారు. 2వ షట్కంలో అంటే 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు తత్ అంటే ఏమిటి ఆ పద విశ్లేషణ చెప్తారు. 3వ షట్కంలో 13 నుంచి 18 అధ్యాయాల్లో అసి పద విశ్లేషణ గురించి చెప్తారనమాట. అంటే ఏంటి? త్వం తత్ అసి, తత్వం అసి, ఈ మహావాక్యాన్ని విశ్లేషిస్తాయి. ఇది తత్ అంటే పరమాత్మ, త్వం అంటే జీవాత్మ, అసి అంటే ఐక్యం.
జీవాత్మ పరమాత్మల ఐక్యాన్ని సూచిస్తుంది కాబట్టి ఈ వాక్యాన్ని మహావాక్యం అన్నారు. భగవద్గీత ఈ 3 షట్కాల్లోనూ ఈ 3 పదాలను విశ్లేషిస్తోంది మనకి. కాకపోతే ముందు త్వం పదార్థ విశ్లేషణ వస్తుంది, 2వ షట్కం నుంచి మనకి తత్పదార్థ విశ్లేషణ వస్తుంది, 3వ షట్కంలో అసి పదార్థ విశ్లేషణలు వస్తాయన్నమాట. అందువల్లే భగవద్గీత మోక్షశాస్త్రం అన్నారు. మొదటి షట్కంలో మనకి 3 అంశాల కింద కనబడుతుంది. ఏమిటి మళ్ళీ అవి? జీవస్వరూపము, కర్మయోగ సాధన, పురుష ప్రయత్నము లేదా ఫ్రీవిల్ అని చెప్పుకోవచ్చు. మొదటి షట్కంలో మనకి పురుష ప్రయత్నం గురించి వివరిస్తారు కృష్ణ పరమాత్మ. మీరు పూర్తిగా విధి చేతులు కీలుబొమ్మలేం కారు, ఆ భగవంతుడు ఆడే వింత నాటకంలో కేవలం పాత్రధారులు మాత్రమే కాదు, దీనికి తోడు మీకు మీ ఫ్రీవిల్ పాత్ర కూడా ఉంటుంది. ఫ్రీవిల్లా విధ? ఈ చర్చను సందర్భం వచ్చినప్పుడల్లా చూస్తూనే ఉండాలన్నమాట. మన భవిష్యత్తుని ఇటు పూర్తిగా విధి నిర్ణయించదు, ఇటు పూర్తిగా ఫ్రీవిల్ నిర్ణయించదు. పూర్తిగా విధి మీద ఆధారపడితే కీలుబొమ్మలైనట్లే అవుతుంది. వేదాంతం ఈ సిద్ధాంతాన్ని ఎప్పటికీ అంగీకరించదన్నమాట. జాతకం ద్వారా, నాడీ జోస్యం ద్వారా లేదా వేరే ఏదైనా పద్ధతి ద్వారా మీరు భవిష్యత్తును తెలుసుకోగలరు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, మన తలరాత ఎలా ఉంటే అలా అవుతుందని అనుకోకూడదు. మన ఫ్రీవిల్ పాత్ర కూడా ఉంటుంది. ఫ్రీవిల్ను పురుషార్థం అని, ప్రయత్నం అని అందాం. అందువల్ల ఆ ప్రయత్నాన్ని మనం చెయ్యాల్సిందే. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అంటారు కృష్ణ పరమాత్మ. ఉద్ధరేదాత్మానాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః అంటారు. అందువల్ల మనం వృద్ధిలోకి రావడానికి మన ప్రయత్నం మనం చేయాల్సిందే. మనం ప్రయత్నం చేస్తే భగవంతుడి సహాయం తప్పకుండా ఉంటుంది. నువ్వు సగం, దైవం సగం అంటారు పెద్దలు. అందుకే ఇక 2వ షట్కంలోకి వచ్చేసరికలా ఈశ్వర స్వరూపం తత్పద విశ్లేషణ చెప్తున్నారు. ఈశ్వర ఉపాసన యోగ సాధన అన్నమాట. అది ఈశ్వర ఉపాసన మళ్ళీ మనం 2 రకాలుగా చేయొచ్చు. ఏంటది? ఇష్టదేవతా ఉపాసనము, విశ్వరూప ఉపాసనం. ఇష్టదేవతా ఉపాసనాన్ని అభ్యాస యోగం అన్నారు కృష్ణ పరమాత్మ. విశ్వరూప ఉపాసనకు శిక్షణను మనకి 11వ అధ్యాయంలో చూపిస్తారు. అనేక వక్త్రనయనం, అనేక అద్భుత దర్శనం, అనేక దివ్యాభరణం, దివ్యానేకోద్యతాయుధం, దివ్యమాలాంబరధరం, దివ్యగంధానులేపనం, సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం అంటారు. ఈశ్వర కృప అనమాట. మొదటి షట్కంలో ఫ్రీవిల్ యొక్క ప్రాధాన్యత చర్చిస్తే 2వ షట్కంలో ఈశ్వర కృపను కీర్తీకరించారు కృష్ణ పరమాత్మ. మానవ ప్రయత్నం ముఖ్యమే, కానీ దానికి ఈశ్వర అనుగ్రహం కూడా తోడవ్వాలి అంటారు. నిజానికి ఈశ్వర అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది, కానీ దాన్ని మనం పొందే విధానం తెలుసుకోవాలి అంతే. జలపాతంలో అవ్యక్తంగా విద్యుత్ శక్తి ఉంది. దాన్ని సరిగ్గా వినియోగించుకుంటే హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు తయారవుతుంది. అదేవిధంగా ఈశ్వర అనుగ్రహం ఎలా పొందాలో నేర్చుకోవాలి. అద్వైత సిద్ధాంతాల మీద ఒక అపోహ ఉంటుంది అందరికీ. వారు బుద్ధిని నమ్ముతారు, వారికి భక్తి లేదు అనుకుంటారు. అది పొరపాటు. గొప్ప అద్వైత సిద్ధాంతులు కూడాను ఈశ్వర అనుగ్రహం ఉండి తీరాలనే నమ్ముతారు. అందుకే ఈ మొదటి 2 షట్కాల్లోనూ 6 అంశాలను మనం చూడగలిగాం. ఇప్పుడు 3వ షట్కం ఏదైతే ఉందో అదే ఈ క్షేత్రజ్ఞ విభాగాన్ని నుంచి మొదలవుతుందన్నమాట. దీన్ని చరమ షట్కం లేదా అంతిమ షట్కం అని కూడా అంటారు. ఈ షట్కంలో 3 అంశాలు మనకి చర్చించబడతాయి. 3వ షట్కంలో 3 అంశాలు ఏమిటి అంటే జీవ ఈశ్వర స్వరూప ఐక్యం, అసిపద విశ్లేషణ అన్నమాట, జ్ఞానయోగ సాధన, తర్వాత విలువలు. ఈ జీవ ఈశ్వర స్వరూప ఐక్యం ఏమిటి అంటే దీని చెప్పడం ద్వారా పైపైన చూస్తే జీవుడికి ఈశ్వరునికి మధ్య భేదాలు ఉన్నాయని చెప్పకనే చెప్పినట్లుగా అవుతుంది మనకి. బాహ్యంగా వీరిద్దరి మధ్య కూడాను భేదం ఉన్నా కూడాను స్వరూపరీత్యా 2 ఒకటే. ఈ విషయం అర్థం చేసుకోవడానికి శాస్త్రంలో మనం అనేకసార్లు చెప్పుకున్న అలా సముద్రం ఉదాహరణ. అలకి సముద్రానికి భేదం ఉందా? లేదు. పైపైన చూస్తే 2 వేరుగా కనబడతాయి. అందువలనే అలను అలా అని, సముద్రాన్ని సముద్రం అని అంటున్నాం. అల చాలా చిన్నది, సముద్రం చాలా పెద్దది. అల కార్యం, సముద్రం కారణం. అల జీవితం చాలా చిన్నది, సముద్ర జీవితం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వీటిని స్వరూపాన్ని లోతుగా విశ్లేషించి చూస్తే రెండిట్లోనూ సమానంగా ఉన్నది ఒక నీరే అని మనకు తెలుస్తుంది. అలలో ఏముంది? నీరుంది. నీరు తప్పి ఏమీ లేదు. సముద్రంలో ఏముంది? నీరే ఉంది. నీరు లేకుండా అల లేదు, సముద్రము లేదు. అలలోనూ సముద్రంలోనూ ఉన్నది ఒకే నీరు. ఒకే నీరుకి 2 నామరూపాలు, అల, సముద్రము.
అంతవరకు నామరూపాలను చూస్తున్నాం. ఇప్పుడు మన దృష్టి బాహ్యంగా ఉన్న నామరూపాల నుంచి సమానంగా ఉన్న తత్వం వైపుకు దృష్టిని మళ్లిస్తే అలలోనూ సముద్రంలోనూ ఉన్నది ఒకే నీరని మనం తెలుసుకోగలుగుతున్నాం. నీరుని అధిష్టానం అంటారు. అంటే అధిష్టానమైన నీటి దృష్ట్యా అల సముద్రము రెండు ఒకటే. అదేవిధంగా జీవాత్మ పరమాత్మలను పైపైన చూస్తే అనేక భేదాలు, కానీ జీవాత్మ అంటే జీవా ప్లస్ ఆత్మ, పరమాత్మ అంటే పరమా ప్లస్ ఆత్మ. అంటే రెండిట్లోనూ ఆత్మ సమానంగా ఉంది. ఆత్మ చైతన్యతత్వం అంటాం దాన్ని. చైతన్యతత్వాన్ని అధిష్టానం అంటాం మనం. అధిష్టానమైన చైతన్యం దృష్ట్యా జీవాత్మ పరమాత్మ రెండూ ఒకటే. దీన్ని జీవాత్మ పరమాత్మ స్వరూపైక్యం అంటారు. దీన్నే అసి పదార్థ విశ్లేషణ అంటూ చెప్పచ్చు అన్నమాట. గురువు జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని తత్వమసి అనే మహావాక్యం ద్వారా బోధిస్తే శిష్యుడు అహం బ్రహ్మాస్మి అని అర్థం చేసుకుంటాడు. నేను బ్రహ్మను అని చెప్పే మహావాక్యాన్ని అర్థం చేసుకోవడమే ఈ జ్ఞానయోగ సాధన మనకి అనమాట. అంటే ఈ షట్కంలో రెండవ పార్ట్. జీవ ఈశ్వర ఐక్యాన్ని బోధించే వాక్యాన్ని మహావాక్యం అంటారు. ఈ ఈక్వేషన్ని సమీకరణ అంటాం. ఈ సమీకరణ సిద్ధాంతం అద్భుతంగా ఉంటుంది. సమీకరణ ఎప్పుడు చేస్తాం? అన్ని శాస్త్రాల్లోనూ ఈ ఈక్వేషన్ వచ్చేటట్టు. ఉదాహరణకి గణిత శాస్త్రంలో చూస్తే 2 అంకెలు పూర్తిగా భిన్నంగా ఉంటే సమీకరణం చేయలేము. 8 = 9 అని అనలేము. అదేవిధంగా 2 అంకెలు అక్షరాల ఒకేలాగా ఉంటే సమీకరణ కూడా అవసరం లేదు. అంటే 8 = 8 లేదా 9 = 9 అని పరిగెట్టుకుని చెప్పనవసరం లేదు. అంటే పూర్తిగా భిన్నంగా ఉంటే సమీకరణ చేయలేము, పూర్తిగా ఒకదాన్ని పోలి ఉంటే సమీకరణ అవసరం లేదు. మరి ఎప్పుడు చేయాలి? 2 అంశాలు చూడ్డానికి భిన్నంగా ఉన్నా కూడాను వాటి సారం ఒకటే ఉన్నప్పుడు చేయాల్సి వస్తుంది. ఈ అంకెలను పైపైన చూస్తే ఈక్వేషన్కు 2 వైపులా ఉన్న 2 భిన్నంగా ఉండే అంకెలు అనిపిస్తాయి. ఒకవైపు 4, ఒకవైపు 3 ఉంటే ఇంకొక వైపు 9, 2 ఉన్నాయి. ఒకవైపు ప్లస్ ఉంటే మరొక వైపు మైనస్ ఉంది. ఈ విధంగా ఎటు చూసినా ఈ 2 సరిపోవని కళ్ళు చెప్తున్నాయి. కానీ బుద్ధి మాత్రం ఆగు, అవి పైకి కనబడే భేదాలు మాత్రమే, వాటి స్వరూపం ఒకటే అని చెప్తోంది. ఎలాగా? 4 + 3 = 7, 9 - 2 = 7. 4, 3 కూడితే 7 వస్తుంది. 9లోంచి 2 తీసేసినా కూడాను 7 సంఖ్య వస్తుంది. అందువల్ల స్వరూప దృష్ట్యా 2 ఒకటే. అదేవిధంగా జీవాత్మను పరమాత్మను తీసుకుంటే చాలా భేదాలున్నాయి. జీవాత్మ అల్పజ్ఞుడైతే పరమాత్మ సర్వజ్ఞుడు, జీవాత్మ అల్పశక్తిమంతుడైతే పరమాత్మ సర్వశక్తిమంతుడు, జీవాత్మ అల్పగతుడైతే పరమాత్మ సర్వగతుడు. ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఎన్నో భేదాలు వచ్చేస్తాయన్నమాట. అయితే ఇక్కడ మనం ఈ జీవాత్మలోనూ పరమాత్మలోనూ 5 అంశాలున్నాయంటూ చెప్తాం. ఏమిటవి? స్థూల శరీరము జీవాత్మ అయితే, పరమాత్మ స్థూల ప్రపంచం. జీవాత్మ సూక్ష్మ శరీరం అయితే, పరమాత్మ సూక్ష్మ ప్రపంచం. జీవాత్మ కారణ శరీరం అయితే, పరమాత్మ కారణ ప్రపంచం. జీవాత్మ ప్రతిబింబ చైతన్యం అయితే, పరమాత్మ ప్రతిబింబ చైతన్యం. బింబ చైతన్యం ఈ 2 కూడాను మళ్ళీ రెండిట్లో ఒకటే ఉంది. మొదటి 3 అలా సముద్రంలో లాగా చాలా వ్యత్యాసం కనిపించి ఉన్నా వాటిలో ఉండే ప్రతిబింబ చైతన్యంలో కూడా చాలా భేదం ఉంది. కానీ అంత చిన్న అలలోనూ అంత పెద్ద సముద్రంలోనూ ఒకే నీరు అధిష్టానంగా ఉన్నట్టుగా అంత చిన్న జీవాత్మలోనూ అంత పెద్ద పరమాత్మలోనూ ఉన్న ఆత్మబింబం అంటే బింబ చైతన్యం పరంగా ఇద్దరూ ఒకటే. స్వరూప దృష్ట్యా జీవాత్మ పరమాత్మలు ఒక్కరే. దీన్ని జ్ఞానయోగం అంటారు. దీన్ని పొందడానికి వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసలు అవసరం అంటూ మనకి 13, 14, 15 అధ్యాయాల్లో చెప్తారన్నమాట. ఇకపోతే ఆ చివరి అధ్యాయాల్లో విలువల గురించి చెప్తారు కృష్ణ పరమాత్మ మనకి. ఈ జ్ఞానయోగాన్ని జీర్ణించుకోవాలంటే ధార్మిక మనస్సు ఉండాలి అంటారు. కఠోపనిషత్తు మనకి నా విరతో దుశ్చరితాన్న శాంతో నా సమాహితః నా అశాంత మనసో వాపి విజ్ఞానేనైనమాప్నుయాత్ అంటారు కఠోపనిషత్తులు. అంటే మనస్సు ధార్మికంగా లేకపోతే, మంచి విలువలను పెంపొందించుకోకపోతే, మనస్సు సంసిద్ధంగా లేకపోతే వేదాంత బోధ నేర్చుకుని కూడా ఏం ప్రయోజనం ఉండదు. ఎడారిలోని ఇసుకలో ఎంత విత్తనాలు నాటినా అవి కూడా మొలకెత్తవు. అలాగే మనస్సు అనే నేలలో జ్ఞానం అనే విత్తనాలు నాటాలంటే ఆ మనస్సు అణువుగా ఉండాలి, దానికి మంచి విలువలు తోడ్పడాలి. ఏమిటా విలువలు అంటే కృష్ణ పరమాత్మ స్వయంగా చెప్తాడనమాట మనకి. ఆ విలువలు మనకి చెప్తారు. ఈ విలువలను సద్గుణాలు అంటారు, ధర్మశాస్త్రంలో ఆత్మగుణాలు అంటారు. అదే వేదాంత పరిభాషలో చెప్పాలంటే సాధన చతుష్టయ సంపత్తి.
ఆ విలువలను 3 అంశాల్లో చర్చించారు కృష్ణ పరమాత్మ. అంటే 3వ షట్కంలో జీవ ఈశ్వర స్వరూప ఐక్యం అసి అన్న పద విశ్లేషణము, జ్ఞానయోగ సాధన, విలువల గురించి బోధ ఉంటుంది. ఇక్కడ ఇదే విషయాన్ని ఇక్కడ మనకి శంకరుల వారు కూడాను చెప్పడం జరిగిందనమాట. దీన్నే మనం ఇంత విస్తృతంగా అర్థం చేసుకోవాలి. స్వామి పరమార్థానంద స్వామి గారి విశ్లేషణని తీసుకుని చెప్పడం జరిగిందనమాట. ఈ మహానుభావులందరికీ మరొక్కసారి మనం చేతులెత్తి నమస్కరిస్తూ ఇంతటి విశ్లేషణని మనందరి కోసం వారు పదే పదే చెప్పడం, మనందరినీ ఉద్ధరించడానికి వారందరూ ఎంతో ప్రయత్నిస్తున్నారు. వారి ఈ ప్రయత్నాన్ని మనందరం గౌరవించి వారు చెప్పిన బాటలో నడవాలని ఆశిస్తూ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 2 శ్లోకాలతో కలుద్దాం. అంతవరకు సరే. इति गुरुवाक्यम् इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति गुरुवाक्यं विधि वेदान्तं विदितारकमिति ब्रह्ममु इति मोदलिदि नडुमिदि तुदि తెలిసిన వాడెవడుగా ఇది మొదలిది నడుమిది తుది తెలిసిన వాడెవడుగా ఇది గురువాక్యం విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము ఇది గురువాక్యం.